Hi friends, how are you? Today, ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయం వచ్చేసి పర్స్పెక్టివ్, దృష్టికోణం అంటే ఏంటి? ఒక చిన్న కార్టూన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చెరువులో ఒక చిన్న పడవలో ఒక తండ్రి, ముగ్గురు కొడుకులు. ఓకే, తండ్రి గేలం వేశాడు, గేలానికి చిన్న ఫుడ్ ఉంది. ఓకే, అలాగే కిందికి వెళ్తే ఒక ఫిష్, ఒక చేప, ఒక తండ్రి చేప, 3 పిల్ల చేపలు. ఓకే, ఇక్కడ 3 చిన్న చేపలు అనుకుంటున్నాయి, మాట్లాడుకుంటున్నాయి. దాంట్లో అవి మాట్లాడుకుంటున్నాయి. ఏమి అంటే, ఫాదర్ వెళ్తున్నాడు, మనకి ఫుడ్ తీసుకుని వస్తాడు, ఆ బయట చూసి ఫుడ్ తీసుకుని వచ్చేదానికి వెళ్తున్నాడు డాడీ. అలాగే పైకి వెళ్తే ఇప్పుడు 3 చిల్డ్రన్ మాట్లాడుకుంటున్నారు. డాడీ మనకి ఫిష్ తీసుకుని వచ్చేదానికి గ్యాలం వేస్తున్నాడు, మనకు ఫుడ్ తీసుకుని వస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఒక తండ్రి దృష్టికోణం నుంచి చూస్తే ఒక ఫిష్ని చంపడం, దాన్ని తీసుకుని తినడం ఇంపార్టెంట్. సేమ్ వే ఇప్పుడు మనం ఫిష్ దృష్టికోణంలో నుంచి చూస్తే ఆ బెయిట్ని తీసుకుని వచ్చి చిల్డ్రన్కి ఇస్తుంది అని చిల్డ్రన్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎవరి కోణంలోంచి ఆలోచిస్తారు? హ్యూమన్ తండ్రి కోణంలోంచి ఆలోచిస్తారా, లేదా చేప తండ్రి దాని దృష్టికోణంలోంచి ఆలోచిస్తారు, లేదా మూడో కోణం ఉంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ద నేచర్ ఇలా ఉంది, అది నార్మల్. అక్కడ ఫిష్ తినచ్చు, లేదా వేరే ఫిష్ రావచ్చు, ఇంకోటే రావచ్చు, ఏమైనా కావచ్చు. దానికి వేరే చేప దొరకచ్చు, ఇంకొక చేప. ఆ చేపకి ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ గురించి ఆలోచిస్తాం. ఎవరితో ఎంపథైజ్ అవుతారు? ఇప్పుడు ఎవరితోనూ ఎంపథైజ్ అవ్వాలా అంటే ఎవరి దృష్టికోణం నుంచి చూడకుండా మీ దృష్టికోణం నుంచి చూసుకుని వాళ్ళని వదిలి వెళ్ళిపోతారు. సో ఇలాగా చాలా రకాల దృష్టికోణాలు ఉంటాయి. సో దృష్టికోణం, పర్స్పెక్టివ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పర్స్పెక్టివ్ అనేది ఏమి అంటే, ఒక ఇమేజ్ని శివలింగమే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శివలింగాన్ని చూస్తే ఒక్కొక్క యాంగిల్ నుంచి ఒక్కొక్క రకంగా మనకు కనిపిస్తుంది. ఒకే యాంగిల్ నుంచి ఇంకా చూడలేదు. 360 degrees ఉన్నప్పుడు వేరే పర్సన్స్ వేరే యాంగిల్ నుంచి కనిపిస్తుంది సేమ్ పర్సన్. అలాగే సో మన దృష్టికోణం అనేది దేనిపై నుంచి ఆధారపడి ఉంటుంది అన్న చూసుకుంటే, మన ఒపీనియన్స్, మన జడ్జిమెంట్స్, మనం వేరే వాళ్ళ మన మైండ్లో మనం మాట్లాడుకునే కామెంట్స్, తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్, మన ఫీలింగ్స్, మనకి ఆల్రెడీ మన జీవితంలో జరిగిపోయిన చాలా సిచ్యువేషన్స్ నుంచి మనకు కలిగిన ప్రతి భావాలు, వీటన్నిటిపైన అది ఆధారపడి. సో మన దృష్టికోణంలో ఒక విషయం, ఆ విషయాన్ని విషయంగా చూడకుండా మన దృష్టికోణం నుంచి ఎప్పుడైతే మనం ఈ లెన్సెస్, మన ఒపీనియన్స్ని, మన జడ్జిమెంట్స్ని, మన ఎక్స్పెక్టేషన్స్ని ఈ లేయర్ బై లేయర్ ఎక్కడ ఎప్పుడు పెడతామో, ఏం జరుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించడానికి ఈ లేయర్స్ నుంచి ఒక విషయం మన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పర్సన్ ఒకటి చేస్తున్నాడు అంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఊరికే ఉండొచ్చు, మనకు అసలు సంబంధమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ స్పౌస్, వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళు భావోద్వేగానికి లోన్ అయ్యే విధానానికి ఒక థర్డ్ పర్సన్ ముందే జస్ట్ రోడ్లో వెళ్తున్నాడు, వాడు అతను చూసే విధానానికి డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ జడ్జ్మెంట్స్, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రిలేషన్షిప్స్, సో ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో అట్లాగే ఒక విషయం జరుగుతుంది అన్నప్పుడు ఆ విషయం మన దగ్గరికి, మన మైండ్లోకి, మన చూపు నుంచి మన మైండ్లోకి వచ్చి మన బ్రెయిన్లో ఆ విషయం మెమరీగా ఫామ్ అవుతుంది అన్నప్పుడు సో మెనీ లేయర్స్ని అది దాటుకుని వచ్చి ఒక మెమరీగా, ఒక ఫీలింగ్గా మన మైండ్లో అది ఏర్పడుతుంది. సో ఒక విషయాన్ని విషయంగా చూడాలి అనుకున్నప్పుడు మనం ఈ లేయర్స్ అన్నిటిని వన్ బై వన్ తీసేసుకుంటూ డే బై డే తీసేసుకుంటూ
ఉన్నప్పుడు వీ విల్ గో ఇన్ టు వన్ మైండ్ సెట్. ఒక మైండ్ సెట్ మనం వెళ్తాం. ఏమి అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ సాక్షిభూతం, ఐఎమ్ జస్ట్ వాచర్, జస్ట్ వాచింగ్ ఆల్ ఆఫ్ ది థింగ్స్ ఈస్ హ్యాపెనింగ్ అన్న మైండ్ సెట్లోకి మనం వెళ్తాం. దట్ ఈస్ కాల్, కొంతమంది అంటారు అది సన్యాసి అని. అది సో ఆ మైండ్ సెట్లో మనం వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, మన చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్ అనేవి మన పైన అంత ప్రభావం చూపవు. ఏదైనా జరిగింది దాని గురించి నేను బాధపడాలా అవసరం లేదా, నేను ఆనందపడాలా అవసరం లేదా, వీటన్నిటి నుంచి ఒక స్టెప్ అహెడ్ పోయి దెర్ ఇస్ నో ఎమోషనల్ స్టేట్. అక్కడ చాలా ఆనందంగా ఉంది అంటారు కొందరు, ఏమీ లేదు అంటారు కొందరు, అలా. సో ఇట్ విల్ గో ఇంటూ ఆ పర్స్పెక్టివ్ అనేది ఒక సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ చూడడానికి ఈ లేయర్స్ని తీసేయడానికి మనం ఏమేం చేయాలి అన్న దానిపైన దృష్టి పెట్టాలి. అప్పుడు ఈ ఎమోషన్స్ నుంచి మనం బయటపడతాము. ఈ పాయింట్ ప్రూవ్ చేయగలం. థ్యాంక్ యూ.